చేద్దామా ఇవన్నీ తీసేసి ఇటు కూడా టైం పట్టలేదు చెప్పాను కదా ఆల్రెడీ 10 or 15 టైం పేరెంట్స్ చూస్తున్నారు అని అంటే మీ కిడ్స్కి ఇలాంటివి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా మనము పెన్ అయినా పెట్టొచ్చు, ఓకే, పెన్సిల్ అయినా దీంట్లో పెట్టొచ్చు ఈ హోల్డర్లో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. వీళ్ళు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్. ఓకే, మనం ఈరోజు ఈ మీషో హాల్లో ఏం చూపించాలి అని అనుకుంటున్నానంటే కిడ్స్కి యూజ్ అయ్యే కొన్ని థింగ్స్ అయితే తీసుకొని వచ్చాను. ఓకే, 2 వచ్చేసి కిడ్స్కి యూజ్ అవుతాయి, ఒకటి వచ్చేసి డెకరేటివ్ ఐటమ్ అయితే తీసుకొచ్చాను. డెకరేటివ్ ఐటమ్ అయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది. మనకి 6th and 7th మీషో మెగా హాల్ అయితే జరుగుతుంది. మీరు ఆ డేట్లలో తీసుకున్నారు అని అంటే మనకు అమౌంట్ అయితే చాలా వరకు అయితే లెస్ అవుతాయి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, ప్యాకింగ్ ఇంత మంచిగా అంటే నీట్గా అయితే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నేను చూపించే ఐటమ్ వచ్చేసి ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్తున్న ప్రతి కిడ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, చూడండి మన ఇండియా మ్యాప్. ఓకే, మీకు క్యామ్ ముందు కొంచెం రివర్స్లో కనిపించి ఉండొచ్చు, నేమ్స్ వచ్చేసి ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. చూడండి, ఇలా మన ఇండియా మ్యాప్లో ఉండే మన స్టేట్స్ అన్నీ ఇలా అయితే ఇచ్చారు. మనము ఎంత నేర్పించినా కానీ పిల్లలకు కొంతమందికి రావు, వచ్చిన పిల్లలు మర్చిపోతుంటారు. అప్పుడప్పుడు మనము ఇలాంటివి అంటే వాళ్ళ ఫింగర్స్ తోటి చేసేలాగా ఉండాలి. ఓకే, అలా ఉన్నాయి అని అంటే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పటికీ మా పిల్లలు నిజం చెప్తున్నాను, ఒక 10 or 12 టైమ్స్ అయితే దీంట్లో ఆల్రెడీ గేమ్ ఆడేశారు. నేను వీడియో చేసే వరకన్నా ఉంచండి నాన్న తీసి పక్కన పెట్టి ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. మీకు అది కూడా క్లిప్ పక్కన యాడ్ చేస్తాను చూడండి. అంత బాగా నచ్చేసింది వాళ్ళకు. అప్పుడే చెప్తున్నారు ఎక్కడ వస్తుంది, ఏ స్టేట్ ఎక్కడ వస్తుంది అనేసి. బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను మా కిడ్స్లో అబ్జర్వ్ చేశాను, అందుకే చెప్తున్నాను. ఓకే, చూడండి ఇవి ఇలా ఉన్నాయి. మరి ఎలా వాళ్ళకి అర్థమవుతుంది అని అంటే దీన్ని అయితే మీరు కరెక్ట్గా చూడండి, చెప్తాను. ఇలా ఉంది కదా, దీన్ని అయితే మనం ఇలా రిమూవ్ చేసేయచ్చు. ఓకే, అలా ఇవన్నీ కూడా రిమూవ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే రిమూవ్ చేసేయచ్చు. ఇలా తీస్తుంటే అన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, ఇలా అన్నీ రిమూవ్ చేసి చూడండి, వీటిని ఇలా మన హ్యాండ్స్లో పట్టుకొని చూడండి, ఇలా ఒక్కొక్కటిగా. దీంట్లో అయితే మనకి ఇక్కడ తమిళనాడు, చెన్నై, కేరళ అయితే ఉంది. ఓకే, చూడండి, ఇలా అయితే మనం యాడ్ చేసేయచ్చు దీన్ని ఇక్కడ. ఓకేనా, ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా చేయొచ్చు. చూడండి, ఈ పీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ అమరావతి అయితే ఉంది. దీన్ని మన మ్యాప్లో ఎక్కడ ఉంటుందో అక్కడైతే ప్లేస్ చేయాలి. ఇలా నేను 1 or 2 తీసా కాబట్టి ఈజీ అవుతుంది. మొత్తం తీసాము అని అంటే ఖచ్చితంగా పిల్లలు అయితే కన్ఫ్యూజ్ అవుతారు. కానీ కొంచెం ప్రాక్టీస్ అయింది అని అంటే నేర్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి కిడ్స్కి అయితే మీరు తీసేయండి. చాలా లో కాస్ట్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మన ఫస్ట్ వన్. రెడీ దక్షి, ఇప్పుడు ఇండియా మ్యాప్ చేద్దామా ఇవన్నీ తీసేసి? ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది మొత్తం పెట్టినప్పుడు. ఇప్పుడు వీటిని తీసేస్తే మా బాబు ఎలా చేస్తాడు అనేది అయితే మీకు చూపిస్తాను. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా చేస్తావు నాన్న. చూడండి, ఇలా అయితే ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేయమా. చూడండి, ఇక్కడైతే మా బాబు ఇలా మ్యాప్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాడు. చాలా అంటే చాలా హ్యాపీగా చేశాడు ఫ్రెండ్స్. వితిన్ 1 minute కూడా టైం పట్టలేదు. చెప్పాను కదా ఆల్రెడీ 10 or 15 టైమ్స్ ఇంట్లో ప్రాక్టీస్ చేశారు అనేసి. అందుకని ఇది చేయడం అయితే చాలా ఈజీ అనిపించింది. అసలు 2 days నుంచి అడుగుతున్నాడు నన్ను, ఎప్పుడెప్పుడు చేస్తా మమ్మీ, వీడియో చేస్తా మమ్మీ అనేసి. అంత ఎక్సైట్మెంట్గా అయితే ఉన్నాడు. పేరెంట్స్గా మనం కూడా పిల్లలకి ఇలా ఎంకరేజ్మెంట్ చేస్తేనే ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇంప్రూవ్ అవుతారు. పేరెంట్స్ చూస్తున్నారు అని అంటే మీ కిడ్స్కి ఇలాంటివి తీసిచ్చి నేర్పించండి. థ్యాంక్ యూ. సెకండ్ వన్ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్ చూపించాలి అనుకుంటున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ నేను చెయ్యలేదు ఫ్రెండ్స్. ఇంత
ఇంత మంచి క్వాలిటీ మనకు ఇంత లో కాస్ట్‌లో వస్తుంది అనంటే చూపిస్తాను చూడండి. ప్యాకింగ్ కూడా ఎంత బాగా ఇచ్చారు చూడండి. ఇంత బాగుంది. ఓకే. లోపల కూడా మనకి ఎక్కడ అది మనకు పగిలిపోకుండా నీట్ ప్యాకింగ్ అయితే ఇచ్చారు. చూడండి ఇంత మంచిగా అయితే ప్యాకింగ్ ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు డెకరేటివ్ ఐటమ్ ఇష్టపడుతున్నారు అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది నచ్చుతుంది. ఓకే. చూడండి ఇలా ఉన్నాయి. ఇంత క్యూట్ గర్ల్ అయితే ఉంది లోపల. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇంత బాగుంది డాల్ వచ్చేసి. నేను ఇలాంటి ఐటమ్స్ అయితే 2 అయితే తీసుకొని వచ్చాను. క్వాలిటీ అయితే ఫ్రెండ్స్ 5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇవ్వచ్చు. చూడండి మనకు చూడగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది ఇంట్లో. అంటే కొంచెం కొత్తగా చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఉంది. దీని క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను మీకు దగ్గరికి పెట్టి చూపిస్తాను. ఓకే. చూడండి ఇలా అయితే ఉంది. మనకు కింద పడితే పగిలిపోతుంది ఫ్రెండ్స్. మనం కాస్ట్ ఎక్కువ పెట్టలేదు, లో పెట్టాం కాబట్టి. ఓకే. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ డాల్‌లో ఏంటి అంటే చూసారా ఇక్కడ ఈ ఫ్లవర్స్‌కి పెట్టిన లాగా ఉంది కదా! ఇదైతే చాలా బాగుంది. ఇంకొకటి చెప్పాలి, మనం బ్యాక్ సైడ్ హెయిర్ అంతా ఇలా ఇచ్చారు. ఓకే. చాలా బాగుంది. నెక్స్ట్ లోపల అయితే అంత ఖాళీ. ఇక్కడ మనము ఫ్లవర్ వాజెస్ లాగా గ్రాస్ అయినా నెక్స్ట్ కొన్ని ఫ్లవర్స్ అయినా ఏమైనా పెట్టచ్చు. చూపిస్తాను పెడితే ఎలా ఉంటుంది అనేసి. అండి ఇవైతే నేను పేపర్వి. ఓకేనా. ఇవి నేనే చేశాను. వీటిని పెడితే ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను. చూడండి ఇంత నీట్గా అయితే ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇది పెట్టాను. లేదు అని అంటే మీరు అవుట్ సైడ్ ఉండే ఫ్లవర్ వాజెస్లో ఉండేటివి గ్రాస్ కానీ లీవ్స్ కానీ ఇలా ఏమైనా పెట్టారు అంటే చాలా బాగుంటుంది. ఓకే. ఇది వచ్చేసి మన ఫస్ట్ వన్. చాలా క్యూట్గా ఉంది కదా డాల్. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా చూపిస్తాను. అంతవరకు ఇక్కడ పెట్టేస్తాం మన డెకరేటివ్ ఐటమ్ని. ప్యాకింగ్ అయితే అలానే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగుంది ప్యాకింగ్ అయితే. మనకు ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. సెకండ్ వన్ వచ్చేసి ఇది. ఓకే. హెయిర్ అయితే ఈ డాల్కి ఫ్రంట్కి ఇచ్చారు. చాలా బాగుంది. ఓకే. దాంతో చూస్తే ఇది కొంచెం చిన్నగా ఉంది సైజ్ వచ్చేసి. ఓకే. బ్యాక్ కూడా ఇలా ఉంది. ఇంకా లోపలంతా ఇలా. ఓకే. ఇప్పుడు 2 పెట్టి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు డెకరేటివ్ ఐటమ్ ఇష్టపడుతున్నారు అని అంటే ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. చూడండి మనం ఈ డాల్స్ని వచ్చేసి డెకరేటివ్ ఐటమ్గా నేను అవి పెట్టి చూపించాను కదా, అలానే కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మిడిల్లో పెన్సిల్స్ అలా పెట్టే హోల్డర్స్ లాగా కూడా మీరు యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. కిడ్స్కి కొంచెం కొత్త ధరంగా కనిపించింది అని అంటే వాళ్ళు ఇంకొంచెం కొత్తగా ఆలోచిస్తారు. నెక్స్ట్ కొంచెం చదివేదానికి పిల్లలకి కూడా కొంచెం కొత్తగా అయితే అనిపిస్తుంది. ఓకే. ఇలా అక్కడంతా మనం పెన్సిల్స్ పెన్నులు అలాంటివన్నీ పెట్టాము అని అంటే చాలా బాగుంటుంది అక్కడ మనకు చూడడానికి. అసలు మిస్ చేసుకోవద్దు. ఓకే. ఇది వచ్చేసి మన సెకండ్ ఐటమ్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఐటమ్ వచ్చేసి పిల్లలకి సంబంధించిందే. ఓకే. నెక్స్ట్ మన థర్డ్ ఐటమ్ అనమాట. థర్డ్ ఐటమ్ వచ్చేసి కిడ్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పెన్సిల్స్తో రాసే కిడ్స్ మీకున్నారా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే. ఇలా ఉంది ప్యాకింగ్ అయితే. ఇది ఏంటి అని అనుకుంటున్నారా? ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. పెన్సిల్ పిల్లలకి అంటే చిన్న చిన్న కిడ్సే రాస్తారు కదా పెన్సిల్తో పట్టుకొని. అలాంటి కిడ్స్కి ఇక్కడ కొంచెం మనకు రఫ్గా అయినట్లు అనిపిస్తుంది. కొంచెం హార్డ్గా ఉంటుంది ఇలా పట్టుకొని రాయాలి అని అంటే. అలా హార్డ్గా ఉండకుండా ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో పెన్సిల్ ఇలా పెట్టేసి ఇలా ముందుకి ఇలా పట్టుకొని, ఓకే, ఇలా అయితే పట్టుకొని రాస్తారు. ఇలా అయితే పట్టుకోవాలి. ఈ మిడిల్లో వచ్చేసి పెన్సిల్ వస్తుంది. ఇది కూడా మా కిడ్స్ ఎలా రాస్తారు అనేది అయితే నేను చూపిస్తాను డెమో కింద. ఓకే. ఇలా పట్టుకొని మిడిల్ ఫింగర్ వచ్చేసి దీంట్లో పెట్టేసి ఇలా రాస్తారు. ఓకే. చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే కిడ్స్కి హార్డ్గా లేకుండా చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటివి కొత్తవి మనం ఇస్తేనే కదా ఫ్రెండ్స్ పిల్లలు ఫస్ట్లో స్కూల్కు ఏడవకుండా వెళ్తారు. ఓకే. అప్పట్లో అయితే నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందే, అందుకే తెప్పించాను. యూజ్ అయ్యే పేరెంట్స్ ఉంటారు కదా అనేసి. ఓకే. ఇలా అయితే నేను 3 వచ్చేటివి అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి చూడడానికి కూడా. కిడ్స్ ఏదో గేమ్ లాగా ఆడుకోవడానికి కూడా బాగున్నాయి ఇలా. ఓకే. క్వాలిటీ అయితే బాగుంది. ఒక 4 అయితే ఇవ్వచ్చు మనము. 5 అవుట్ ఆఫ్ 4 అయితే ఇవ్వచ్చు.
ఓకే, 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా మనము పెన్ అయినా పెట్టొచ్చు, ఓకే, పెన్సిల్ అయినా దీంట్లో పెట్టొచ్చు. ఈ హోల్డర్లో ఇలా పెట్టి రాయడమే. ఓకే, చూడండి అలా అయితే రాయాలి. దీంతో ఈజీగా ఉందా నాన్న? సాఫ్ట్గా ఉందా నీ ఫింగర్స్? ఈజీగా ఉందా? థర్డ్ ఐటమ్ వచ్చేసి ఇలా అయితే ఉంది. ఓకే, నేను ఈరోజు చూపించిన ఈ 3 ఐటమ్స్లో మీకు ఏది నచ్చింది, మీకు ఏది యూస్ఫుల్ అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఈ 3 ఐటమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో అయితే ఉన్నాయి. 2 వచ్చేసి కిడ్స్కి చాలా బాగా యూస్ అవుతాయి స్కూల్కి వెళ్తున్నారు అని అనుకుంటే. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో మెగా హాల్ వచ్చేసి 5th and 6th అయితే జరుగుతుంది. మీరు ఆ రోజు పర్టికులర్గా పర్చేస్ చేశారు అని అంటే మనకు ఒక్కొక్క ప్రోడక్ట్ పైన కొంచెం అయితే లెస్ అవుతుంది అమౌంట్ వచ్చేసి. ఓకే, ఇది కొంచెం మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనేసి అయితే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.